హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిభవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ చూసి మీరు కామెంట్ చేస్తేనే కదండి ఇవి ఎలా ఉన్నాయి ఏందనేది నాకు తెలిసేది. సో ఇది వచ్చేసరికి వ్లాగ్ వచ్చేసరికి ఇది సెప్టెంబర్ 5 ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. 10:30 అలా అయితే టైం అవుతుంది. వాతావరణం చూస్తేనే అర్థమైపోతుంది మేము ఎక్కడికి వెళ్ళాము ఏందనేది. సో చేనుకి అయితే వచ్చాము. పిల్లలు కూడా కొంచెం సరదాగా వస్తామని అయితే అన్నారు. సో పిల్లల్ని తీసుకొని అయితే చేనుకైతే వచ్చాము. ఈరోజు మా చేలో నాటైతే ఉంది, అందుకని ఇంకా వాళ్ళకు కూడా చేలో పనిచేసే వాళ్ళకు కూడా వాటర్ అయితే తీసుకొని అయితే చేనుకైతే వచ్చాము. ఇప్పుడే నారంతా అయితే పీకుతున్నారు. మీకైతే ఒక విషయం అయితే షేర్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే తీసానండి. యాక్చువల్గా అయితే మీకు మామూలుగా ఇదంతా చూపించాలని అయితే ఈరోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇదంతా వాతావరణం మీకు చూపించాలని అయితే అనుకుంటున్నాను. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఆటోమేటిక్గా తెలిసిద్ది, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో పల్లెటూరు అంటేనే వ్యవసాయం అంటేనే పల్లెటూరు. సో పల్లెటూరులో ఇంక ఇదే జీవనాధారం కాబట్టి వ్యవసాయం చేసుకునే బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఒక రైతు విత్తనం వేసిన కాడి నుంచి పంట చేతికొచ్చేదాకా ఎంతో కష్టపడతారు. దానికి మందులైన కలుపులైన చాలా కష్టం ఉంటుందండి. దాని వెనుక 6 నెలలు పంట వెనక కష్టం, 6 నెలలు పడ్డ కష్టం ఆ గింజలు చేతికి వచ్చినప్పుడు ఉంటుంది. ఆ రైతుకి సంతోషం, తీరా సంతోషం చేతికి వచ్చేంత కూడా ఉండదు. సో రైతు పంట అమ్ముకుందాము, కొంచెం పండింది అమ్ముకుందాము అనేసరికి రేట్లు ఉండవు. వాళ్ళు చెప్పిన రేటుకి మనం అమ్మాలి. మనకి ఒక రేటు ఉండదు కదా. పండించే రైతుకి ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉండదు. మనం నేను ఈ రేటుకి అమ్ముతాననేది రైతుకి అస్సలు లేదు. నిజంగా చెప్తాను, ఈ సొసైటీలో ఉందా, మనం పండించాము వడ్ల బస్తా, ఒక రైతు నేను ఈ రేటుకి అమ్ముతానని ఫిక్స్ చేసిన ఒక రైతు ఉన్నాడండి. వాళ్ళు వస్తారు, చెక్ చేస్తారు, మేము ఈ రేటుకి అయితే కొనుక్కుంటాము అన్న వాళ్ళే ఉన్నారు. కానీ ఈ రేటుకి అమ్ముతూ అన్న వాళ్ళు లేదు. పండించేది ఎవరండి? 6 నెలలు కష్టపడి పనిచేసేది ఎవరు? రైతు. చివరికి రేటు ఫిక్స్ చేసేది ఎవరో వచ్చేవాళ్ళు రేటు ఫిక్స్ చేస్తారు. మరి అదండి వ్యవసాయం. రైతులు లేనిది మనం లేము. సో రైతులు పప్పు గింజల కానించి, కూరగాయల కానించి, బియ్యం కానించి ఏదైనా రైతు పండిస్తేనే మన దాకా వస్తూ ఉంటాయి. సో వాళ్ళే లేకపోతే మనం లేము. పల్లెటూరు అంటే కంపల్సరీగా పొలాలు వేస్తూ అన్ని పంటలు పండిస్తూ ఉంటారు. పెసలని, వరని, మినుములని చాలా రకాలే పండిస్తుంటాం. మిరప తోటల్లో కూరగాయ మొక్కలు వేసుకొని చాలా పండించుకుంటూ ఉంటారండి. సో వీడియో ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా వ్యవసాయం మనం అంత కష్టపడి పని చేసిన మేమంటే కొద్దిపాటి, మాకు తిండి వరకు మేము పండించుకుంటామండి. కొనం బియ్యం. సో సంవత్సరం పాటు వచ్చేంత మేము పండించుకొని అందులోనే తీరా వరి అంతా కోసుకున్న తర్వాత మినుము అయితే చల్లుకుంటాం. మినుములు వస్తాయి. సో ఏటా మేము చేసేది ఇదే, బియ్యమును మినుములు అయితే కొనుక్కోము. సో ఎంతమంది కష్టపడి అమ్ముకునేసరికి ఈ రేట్ ఉండదు. అంటే ఏదైనా మనం పొజిషన్ చేసుకునే దాన్ని బట్టి, హైగా పొజిషన్ చేసామనుకో హైగానే వస్తాయి, లోగా పొజిషన్ చేసామనుకో లోగానే వస్తాయి. మీడియంగా పొజిషన్ చేస్తాం, లోగా పొజిషన్ చేసి హైగా కోరుకోకూడదండి. మనం ఎప్పుడైనా మనం ఎంత పని చేసామో అంత పనికి మనం కోరుకోవాలి. సో ఏదైనా సరే, ఒక వస్తువు అయినా సరే, పిల్లలైనా సరే, పొలమైనా సరే, మనం పొజిషన్ చేసిన దాన్ని బట్టి అయితే ఉంటుంది. మనం మంచిగా చూసుకుంటే ఏదైనా మంచిగా ఉంటుంది. ఆ పంట పండి చేతిలోకి వచ్చిందాక రైతు దిగులు అనేది ఉంటూ ఉంటుంది. సో నేను కూడా ఒక రైతు బిడ్డని. సో వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అందరికీ తెలిసే ఉంటుంది. మీలో ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్లే కదా మనకి తెలిసిద్ది నా వీడియోస్ ఎవరు చూస్తున్నారు ఏందనేది తెలిసిద్ది కదా. నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. కామెంట్ అయితే చేయండి అబ్బా. సో ఇంకైతే పొలం అంతా పని అంతా అయిపోయింది. యాక్చువల్గా అయితే కొబ్బరికాయ కొట్టి నాటైతే వేస్తాం. మేము సోదకంలో ఉన్నాం కాబట్టి కొబ్బరికాయ ఏం కొట్టకుండా పిల్లల చేత అయితే కొద్దిగా దింపి, ఇంకా మా ఇంటి లక్ష్మీదేవులు వాళ్ళే కాబట్టి మహాలక్ష్ములు, నాకు ఇద్దరు మహాలక్ష్ములే, వాళ్ళ చేత అయితే నాటైతే కొద్దిగా 2 చోట్లయితే నాటేపించి ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి పొద్దున్న ఎప్పుడో 8కి 2 దోశలు తిన్నాను. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 4:30 అలా అయితే అయింది. సో ఇంటికి వచ్చి అయితే ఇంకా పకోడీ అయితే వేస్తున్నాను. ఇందులో పెద్దగా ఏం లేదు ప్రాసెస్. ఇంకా పకోడీ వేసి ఇంక అందరం అయితే తిందాము. ఇంక వ్లాగ్ అయితే ఇంతవరకేనండి. వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. సో ఇంకెక్కడైతే పకోడీ అయితే వేస్తున్నాను.
ఈ రోజుతో అయితే ఇంకా లాస్ట్ వినాయకుళ్ళు ఇంక మా ఊర్లో 2 వినాయకుళ్ళు ఉంటే ఇంక ఇవాళ నిమజ్జనానికి అయితే రెడీ అయినాయి. ఇంకా అంతే ఇంకా ఇన్ని రోజులు నవరాత్రులు చేసుకొని అయితే ఇంకా స్వామివారు అయితే బయలుదేరారు. ఇంకా మనం పూజ చేసుకొని ఇలా ఉంటే కొంచెం పూసిపోయినట్టే ఉంటుంది, పోతుంటే ఏదోలా అయితే ఉంటుంది. సో ఇంకా మా ఊర్లో ఇంకా లాస్ట్ అండి, ఇంకా రెండు వినాయకుడి బొమ్మలు అయితే ఇవాళ నిమజ్జనానికి అయితే అయ్యే మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా పెద్ద పెద్దగా పాటలను ఆ బాంబులు క్రాకర్స్ సౌండ్స్ అయితే అయ్యాను. సో ఎంతమంది మనం ఇంట్లో ఎంత చేసుకున్నా పులిహార ఎంత ఇదిగా చేసుకున్న టేస్ట్ ఉండదు, కానీ నిజంగా నేను చెప్తున్నాను, వినాయకుడి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు పులిహార చేస్తారు కదా, మనం అంత తిన్నా ప్రసాదంగా కొద్దిగా తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను ఇంట్లో ఎంత చేస్తాను నాకు అస్సలు కుదరదు, కానీ దేవుడి దగ్గర పెట్టింది మాత్రం చాలా టేస్ట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చిద్దని ఆశిస్తున్నాను. కామెంట్ రూపంలో అయితే మీరు చెప్పండి అబ్బా, మీరు కామెంట్ చేయటం వల్లే కదా నాకు తెలిసిద్ది కొంచెం మన ఛానల్ ఎవరు చూస్తున్నారు ఏందనేది తెలిసిద్ది. సో ఇంకా ఈ రోజుతో అయితే ఇంకా మా ఊర్లో ఉన్న వినాయకుడికి అయితే బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చింది. సో ఇంకా మళ్ళీ ఇంకా దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి. ఆ లోపు ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయ్యేలోపు మాకు కూడా వెళ్ళిపోయిద్దిరండి. ఇంకా హౌస్ క్లీనింగ్ ఇదంతా ఉంటుంది. ఇంకా సో వీడియో కనుక నచ్చితే లైక్ అంతేనండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో అయితే నేను మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. Do follow.